103వ దావీదు కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె పక్షిరాజు యవనం వలె నీ యవనము అమ్మా క్రొత్తదో కూర్చుంటున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే పక్షిరాజు గురించి చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఈగిల్ అంటారు. ఈ పక్షిరాజుల గురించి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదో కూర్చుంటున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్షిరాజు ఎంతకాలం బతుకుతుందండి? అందరూ నా వైపు చూడండి అమ్మా. పక్షిరాజు ఎంతకాలం బ్రతుకుతుందో తెలుసా? నేను బాగున్నావా? 100 సంవత్సరాలు బ్రతుకుతారు. అయితే ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే 75 సంవత్సరాలు వచ్చాక ఆ గులకరాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే బండరాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని ముక్కును ఆ రాళ్ళకి రాస్తారు. అప్పుడు ఆ ముక్కు ఊడిపోతుంది. మన ముక్కు అలాగే ఊడదు. మన ముక్కు చచ్చేదాకా అన్నమాట. పక్షిరాజు ముక్కు ఏ ముక్కమా? పక్షిరాజు ముక్కు ఆ బండరాళ్ళకి ఇలాగ రాసినప్పుడు ఆ ముక్కు ఊడిపోతాయి, ఆ వెంట్రుకలు పోతాయి, కొత్త ముక్కు వస్తాయి, కొత్త వెంట్రుకలు వస్తాయి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తగా కూర్చుండినట్లు. వా, ఇది జూలై నెల, అంటే సగం సంవత్సరం అయిపోయింది. మా కుమార్తె జమీమా 7 అనే సంఖ్య గురించి ఒక చిన్న వీడియో చేసింది. మీరు ఏమైనా విన్నారా? విన్నోళ్ళు ఏమైనా లైక్ ఏం కొడుతున్నారా? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూప్స్లో వీటిని బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం. 7 అనే సంఖ్య గురించి జమీమా కొన్ని మాటలు చెప్పింది. నేనేమంటున్నానంటే 7 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. 7 అనగా సంపూర్ణ సంఖ్య. 7 కనుక వచ్చావంటే నీకు బ్లెస్సింగ్ వచ్చేది. హల్లెలూయా. ఈ జూలై మాసం 7వ నెలలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ గర్భములో దేవుడు ఒక బిడ్డను పెట్టబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఏ రోగం అయితే ఉందో ఆ రోగాన్ని ఈ నెలలో 7వ నెలలో స్వస్థపరచబోతున్నాడు. 7వ నెలలో దేవుడు టీవీ డ్యామ్ నిండా ఒక స్టేట్మెంట్, గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ చెప్పారు. మన కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఒక మాట చెప్పారు. వర్షాలు లేనందువలన పంటకు నీళ్ళేమో కుడి ఎక్క మాత్రమే, అంటే తాగడానికి మాత్రమే. కానీ దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవుని నామములో, యేసు క్రీస్తు యొక్క నామములో డ్యాము పైన హరిహర, శివమొగ్గ, దావణగిరి ఆ ప్రాంతాల్లో సమృద్ధి అయినటువంటి వర్షములు యేసు నామములో కుమ్మరించబడి తుంగభద్ర డ్యామును దేవుడు నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, God is going to fill the waters. The TV dam should be filled with the rain waters. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. నీ జీవితంలో ఈ జూలై నెలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ ఒంటిలో, నీ ఇంటిలో, నువ్వు పనిచేస్తున్న నీ ఆఫీస్లో దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. రిసీవ్ ఇట్. దానిని మీరు పొందుకోండి. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తగా కూర్చున్నట్లు మేలుతో ఆయన మనలను నింపుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, పక్షిరాజు ముసలిదవ్వదు. కొంతమంది అనుకుంటారు, అంటే 50 ఏళ్ళు వచ్చేసి, 60 ఏళ్ళు వచ్చేసి, 70 ఏళ్ళు వచ్చేసి చచ్చిపోయేలాగున్నారు, ఇంకా నాకు యవనం రాదేమో. ఈరోజు నేను చెప్తున్నాను, పక్షిరాజు యవనం వలె. అమెరికాలో ఒక తల్లి గారు ఉన్నారు. ఆవిడ మీ వయసు ఎంతనంటే ఆవిడ అంది, ఐఎమ్ జస్ట్ 70 years యంగ్ అన్నాడు. నేను 70 సంవత్సరాలు ఒక అమ్మాయిని అంటుంది ఆవిడ. నేను 70 సంవత్సరాలు ముసలిదాన్ని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. యువర్ యంగ్. హల్లెలూయా. పక్షిరాజు యవనం వలె దేవుడు నీకు
నూతనమైన బలమును, నూతనమైన శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40:31 చదవండి. యెషయా గ్రంథం 40:31. ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోదురు. హల్లెలూయా. ప్రియులారా, మొదటిదిగా పక్షిరాజు యొక్క బలము దేవుడు నీకు ఇస్తాడు. పక్షిరాజు ఎంత ఎత్తు ఎగురుతుందో తెలుసా? ఎంత ఎత్తు ఎగురుతుంది? 6,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. విమానం 3,000 అడుగుల్లో ఎగురుతుంది. ఇది 6,000 feet అబోవ్. ప్రియులారా, అంత ఎత్తున అంటే దేవుడు ఆ పక్షిరాజు ఒక ఉన్నతమైన స్థితి. అక్కడ వాతావరణం చాలా బాగుంది. పంది ఎక్కడ ఎగురుతుంది? పంది భూమి మీద ఎగురుతుంది. ఎప్పుడైనా పైకి చూద్దా? పంది ఎప్పుడు కూడా దేన్ని వెతుక్కుంటూ ఉంటదంటే గటారులు ఎక్కడ ఉన్నాయా, మురికి కాలువలు ఎక్కడ ఉన్నాయా. అలా రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు గటారు వాసన వచ్చేసి ముక్కు పగిలిపోయి ఎలా పెట్టుకుంటాం. కానీ అది ఆ వాసన మాంసకూర వాసన పీల్చుకోండి. మరి చాలా బాగుంది. అది ఏదో ఏసీ రూమ్ లో ఉన్నట్టుంటది. పక్షిరాజు పంది వలె మొరక్కుంటలుగా ఉండదు. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎత్తైన స్థలములలో. పంది అనగా పాపం చేసే వ్యక్తి. ఈ యొక్క పక్షిరాజు ఒక విశ్వాసి. హల్లెలూయా, ఒక విశ్వాసి. ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రియులరా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. నూతన బలము. దేవుడు నీకు నూతన బలమును, నూతన శక్తి ఎలాగిస్తాడంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు నూతన బలం వస్తుంది. ఏ బలం వస్తుందమ్మా? నూతన బలము. నూతన బలము. 2 తిమోతి పత్రిక, నీకు నూతన బలం కావాలంటే ఇంకొక మాట చూపిస్తాను. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదట వచ్చినాను చూడండి. 2 తిమోతి చాప్టర్ 2:1. త్వరగా. నా కుమారుడా, గట్టిగా చదవమ్మా. క్రీస్తు యేసునందున్న కృప చేత. చూడండి, బలము తెచ్చుకోవాలి. అమ్మా, ఏం తెచ్చుకోవాలి మీరు? బలవంతుడు కమ్ము. యెహోవా కొరకు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు బలము పొందుతావు. ఇక్కడ ఇంకా నువ్వు బలం పొందాలంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నన్న మగనే, హల్లెలూయా, నన్న మగలే. డికే శివకుమార్ గారు నిన్ను కానీ నన్న మగనే అంటే నిన్ను ఎవరైనా పట్టుకోగలరా? నన్న మగలే అని లతను కానంటే లతను మనం పట్టుకోగలమా? ఏమండి, సుందరమ్మను కానంటే సుందరం గుర్తిందా చెప్తుంది. నిజంగా కానీ నన్న మగలే అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరిదానంటే ఆ పేపర్ ఎట్టుకుని, ఆ వీడియో ఎట్టుకుని, ఆ ఫోటో ఎట్టుకుని అందరికీ చూపించేస్తారు. శివకుమార్ గారు ముఖ్యమంత్రి గారు అంటే కాదు, ఆయన అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, నిన్నేమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, క్రీస్తు యేసునందున్న కృప చేత, క్రీస్తు యేసునందున్న కృప చేత, యేసు క్రీస్తులో ఉన్న కృప, యేసు క్రీస్తులో ఉన్న కృప, యేసు క్రీస్తులో ఉన్న ఆరోగ్యము చేత, యేసు క్రీస్తు ఇచ్చే స్వస్థత చేత, యేసు క్రీస్తులో ఉన్న బలము చేత, యేసు క్రీస్తులో ఉన్న కృప చేత, కృప చేత. ఎవరి దగ్గర కృప ఇది? మనుషుల కృప కాదు. The grace that is in Jesus Christ. Hallelujah, hallelujah. నువ్వు బలంగా ఉండాలి, నీరసంగా ఉండడం కాదు. నా దగ్గర ఏమీ లేదని అనడం కాదు. నేను చచ్చిపోయేలాగా అయిపోతున్నాను అనడం కాదు. నువ్వు చచ్చిపో. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 120 సంవత్సరాలు బ్రతుకుదురు కాక. అబ్బా, అయ్యగారు 20 సంవత్సరాలు పెంచారు. ఒకసారి ఇలాగే అన్నానండి. ఒకసారి ఒక నూతన సంవత్సరం ఆరాధనలు అన్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 90 సంవత్సరాలు బ్రతుకుదురు కాక అన్నారు. సోమనల క్యాంపులో ఒక తల్లిగారు వచ్చారు. ఆ కొత్త సంవత్సరం అయితే 3వ తారీఖు ఎప్పుడు చచ్చిపోయారు. ఆ క్యాంప్ వాళ్ళు చెప్పారు, ఆవిడ 90 సంవత్సరాలు దాటిందంట, అందుకే చచ్చిపోయారు. అందుకే నేను అప్పటి నుంచి 90 సంవత్సరాలు అనుకున్నా.
సో ఇట్ ఇస్ అబౌవ్ 100 years. హల్లెలూయా. నేను ఇవ్వను, ఆయన కృప. దీర్ఘాయువును, దీర్ఘాయుష్షు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, క్రీస్తు యేసునందున్న కృప చేత. హల్లెలూయా. నీకు ఊరిలో ఎవరన్నా ఒక ధనవంతుని మాట్లాడేసాడు, ఇంత లాభైపోతాం. ఈ మాట చెప్తుంటే నీకేమన్నా అనిపిస్తుందా? క్రీస్తు యేసునందున్న కృప చేత, the grace, the precious grace that is kept in Jesus. యేసు క్రీస్తులో ఉన్న కృప. హల్లెలూయా. అమెరికాలో మైక్ టైసన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రోజుకు 100 కోడిగుడ్లు తింటాడు. అమ్మా, ఎన్ని గుడ్లు తింటాడు? నువ్వు ఎన్ని గుడ్లు తింటావు? తినండి. 4-5 గుడ్లైనా తినండి. ఒకవేళ 50 గుడ్లు అరిగించుకునే ఎన్ని గుడ్లు నీకు అరిగితే అన్ని గుడ్లు తినదు, తప్పేం లేదు. అది తినకూడదు, ఏం తినకూడదు, ఇట్స్ గుడ్. హల్లెలూయా. మీకు ఎవరైనా అందులో సొన తినకూడదు, అది తినకూడదు అంటే అవన్నీ తప్పు. నీకు డైజెషన్ పవర్ ఉంటే నీ షుగర్ కూడా రివర్స్ అవుతుంది. తినండి. హల్లెలూయా. ఆయన 100 eggs తింటాడంట, ఒక బకెట్ పాలు తాగుతాడు. ఒక పంచి ఇచ్చాడంటే కింద పడిపోతాడు, ప్రాణం పోద్ది అనమాట, అంత బలం. 100 గుడ్లు తింటే బకెట్ పాలు తాగితే కాదు, యేసు క్రీస్తు యొక్క కృపలో మనం బలంగా ఉండాలి. హల్లెలూయా. పక్షిరాజు యవనవ్వలే నీవు యవనస్తుడిగా, యవనస్తురాలుగా, బలవంతురాలుగా ఉండాలంటే నువ్వు పైకి చూడాలి, దేవుని వైపు చూడాలి. రెండవదిగా ఆయన కృపలో నీవు బలవంతుడు కావాలి. దేవునికి స్తోత్రం. దేవులో బలవంతుడు కావాలి, ఆయన కృపలో. నిజంగా ప్రియులరా, ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప, గాడ్స్ లవ్, దేవుని ప్రీతి, ప్రీతి, దాన్ని మీరు ఒప్పుకోవాలి హృదయపూర్వకంగా. ప్రభువా, నేనేమై ఉన్నాను, అది నీ కృప. అర్హత లేని మనకు, అనర్హులుగా ఉన్న మనము, దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు, అంతగా ప్రేమించాడు. ఒకసారి ద గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక ఆయన, ఎవరండి ఆయన పేరు? ద గ్రేట్ అలెగ్జాండర్, గొప్ప చక్రవర్తి, ప్రపంచాన్ని జయించిన వాడు. ఒక రోజున ఆయన గుర్రం మీద వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడండి? గుర్రం మీద. ఇప్పుడంటే వేరేగా ఉంది కానీ పూర్వకాలంలో ఆయన వెనకాల ఆయన మంత్రులు, ఆయన సైన్యము, ఆయన మిలిటరీ పరివారం అంతా వస్తున్నారంట. ఆయన అలాగిన గుర్రం వేసుకుని వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఉన్నాడంట, భిక్షగాడు. ఆడి ముఖం చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. ఎవరైనా ఆయన ముఖం చూస్తే కోపగిస్తారు, చిరాకు పడతారు. అతనిని పలకరించడానికి కానీ, ఆ వ్యక్తిని చూడడానికి కానీ అంత ఇష్టం లేనోడు అలెగ్జాండర్ కంటిని పడ్డాడు. భిక్షం అనుకుంటున్నాడు. అయ్యా భిక్షం అనేది కదా. వెంటనే ద గ్రేట్ అలెగ్జాండర్ గారు ఏం చేశారంటే, ఆయన బ్యాగ్లో ఇన్ని బంగారపు నాణ్యాలు తీసి ఆయనకి ఇచ్చాడంట. ఎన్ని బంగారు నాణ్యాలు అండి? గోల్డ్ కాయిన్స్. సిల్వర్ కాదు, ఇత్తడి కాదు, వెండి కాదు, బంగారపు నాణెములు సంచిలో తీసి అలాగే ఇసిరేసాడంట. ఇన్ని అవన్నీ తీసుకుని ఆ భిక్షగాడు చాలా సంతోషపడిపోయాడంట. మహాప్రభు, నా ఎడల ఎంత దయ చూపించావు. పిల్లరా, వెంటనే అలెగ్జాండర్ వెనకాల ఒక మంత్రి ఉన్నాడంట. ఆయన మంత్రి అంటున్నాడంట, మహాప్రభు, ఆ భిక్షగాడికి మీరు అన్ని బంగారపు నాణ్యాలు ఎందుకు ఇచ్చారండి? ఆ బంగారపు నాణ్యాలు తీసుకునే స్థితి కాదు వాడిది. వాడు ఒక దరిద్రుడండి. మీరు ఆ బంగారపు నాణ్యాల యొక్క విలువ అడిగేదే లేదు. వాటిని తీసుకుని అనుభవించేటువంటి స్థితికి వాడు పాత్రుడు కాదు. వాడు ఒక పనికిరాని వాడు ఒక గాడిద, ఒక యూజ్లెస్ ఫెలో. మీరు అన్ని బంగారపు నాణ్యాలు ఆ పనికిరానోడికి ఎందుకు ఇచ్చారండి? దానికి బదులు వెండి నాణ్యాలని ఇవ్వలేకపోయారా? వెండి నాణ్యాలు కూడా ఎక్కువేడికి, ఇతర నాణ్యాలు ఇవ్వచ్చు కదా. అన్ని బంగారపు నాణ్యాలు పొందుకోవడానికి వాడికి ఆ స్థితి లేదు.
వాడు దానికి పాత్రుడు కాదంటే అలెగ్జాండర్ అన్నాడంట, అయ్యో ఒకవేళ నేను ఇచ్చేటువంటి యొక్క బంగారపు నాణెలు తీసుకోవడానికి వాడు ఆ స్థితి వాడికి లేకపోతే నేను రాసును. నా స్థితి ఏంటంటే వాడు ఎవడైనా ఎంత పనికిరానుడైనా నేను నా స్థితి ఏంటంటే నేను బంగారపు నాణెలు ఇస్తాను. అది నా ప్రేమ. నిజమే, నువ్వు నేను ఎంత పనికిరాని స్థితిలో ఉన్నా దేవుని యొక్క కృపను, దేవుడిచ్చే ఐశ్వర్యము, దేవుడిచ్చేటువంటి సంపద, దేవుడిచ్చే దీవెన పొందుకోవడానికి నీకు నాకు ఆ స్థితి లేకపోయినా అలెగ్జాండర్ చెప్పిన రీతిగా మన పరలోకపు తండ్రి అయిన మన ప్రభువైన యేసు ఆయన యొక్క ప్రేమను చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనినే కృప అంటారు. దీన్ని ఏమిటని చెప్పండి? ఎవరి కృప, ఎవరి దయ, ఎవరి కనికరము? యేసయ్య కనికరము. హల్లెలూయా. నిజమే, నేను ప్రభువుని ఆరాధించాను. ప్రభువా, వాట్ ఐ యామ్, దిస్ ఇస్ యువర్ గ్రేస్. వాట్ ఐ విల్ బి, వాట్ ఐ వాస్, ఇట్స్ ఆల్ యువర్ గ్రేస్. ఇది నీ కృప. దేవుని స్తోత్రం. నేనేమి చేయగలుగుతున్నాను నా గత జీవితంలో కానీ నా భవిష్యత్తు జీవితంలో మీ కృప, నాకు మీ కృపే. ఇలా చెప్పారా? ఎప్పుడైనా దేవునికి థ్యాంక్స్ చెప్పావమ్మా? హల్లెలూయా. దేవుడి నీకు ఇచ్చిన ఆరోగ్యము, రక్షణ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన యొక్క ఆయుష్ను బట్టి దేవునికి వందనాలు చెప్పావా? దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు ఈ రోజున ఈ జూలై 1వ ఆదివారము దేవుడు చెప్తున్నాడు, పక్షి రాజు యొక్క యవ్వనమును దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నీ శరీరంలో చక్కెర వ్యాధి దూరమవును గాక. లెట్ ద డయాబెటిక్ విల్ బి రన్ అవే రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ అప్పులు నీ నుండి పారిపోవును గాక. దేవుడు నిన్ను అప్పించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అనేకమైన దీవెనలు ఈ జూలై 1వ ఆదివారం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నేను ఇంకా ముందుకు వస్తున్నాను. రెండవదిగా, ఈ పక్షి రాసు నేను ఇందాక చెప్పాను, దానికి 75వ సంవత్సరంలో దానికి దేవుడు క్రొత్త ముక్కిస్తాడు, కొత్త వెంట్రుకలు వస్తాయి. అలాగే దేవుడు తన బిడ్డలైన మనలను నూతన పరుస్తాడు. వాక్యం చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5:17 త్వరగా చదవండి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ప్రియులారా, పక్షిరాజు నూతనముగా బలం తెచ్చుకుంటాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనకు కూడా సో హీ మేక్స్ us new. ఆయన మనల్ని నూతనంగా చేస్తాడు, నూతన పరుస్తాడు. ఎలాగా? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ద మ్యాన్ హూ కమ్స్ టు గాడ్, the man who is in Jesus Christ will become a new man. Hallelujah, hallelujah. సినిమాలో ఇలా డాన్స్ వేసి గంతులు వేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇలా నిలబడి పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు అక్కడ డాన్సులు వేస్తారు. ఇప్పుడు మై కట్టుకుని యేసయ్య పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు పాట పాడుతున్నాం అని వినయం వచ్చింది. హల్లెలూయా. అంతకంటే స్టేజ్ మీద ఎలా పడితే అలాగా వాళ్ళ శరీరాన్ని అంతా చూపించుకుంటా అల్లరగా సిల్లరగా. ప్రియులారా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నీవు నూతన సృష్టి. నూతన సృష్టిగా మార్చబడాలని ఆశ నీకుందా? నూతన స్వభావం మా పిల్లలు, నూతన స్వభావం మన దేవుడిని దీవించిన కానీ దేవుడు నీతో చెప్తున్నాడు ఈ మాట. ఒక న్యూ క్రియేషన్ గా ఉండడానికి ఇష్టపడుతున్నావా? రాజమండ్రిలో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అంటున్నాడు, పెద్ద పాస్టర్ గారు, ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, ఆ బ్రాందీ షాప్ కూడా ఆడవాళ్ళందరూ లైన్లో నిలబడ్డారంట. మగవాళ్ళు కాదు, ఎవరు నిలబడ్డారండి? ఆడవాళ్ళందరూ లైన్లో నిలబడ్డారంట. ఒకసారి నేను చెన్నైకి వెళ్ళాను, ఒక
పాస్టర్ గారు చెప్తున్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్లాసులు వేసుకుని తాగేదంటారు ప్రాంతీయ విస్కీ. ఎంత విచారం! నూతన స్వభావమును, పరిశుద్ధమైన స్వభావమును దేవుడు ఇస్తాడు. దేవుడు ఏం చెప్పండి ఇస్తాడు. హల్లెలూయా. నేను చాలాసార్లు ప్రభువునందు సంతోషిస్తాను. పొద్దున పడుకున్న కానించి రాత్రి పొద్దున లెగ్సిన కానించి రాత్రి పడుకునేదాకా నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. నా చూపులో కానీ నా తలంపులో సాతాను నన్ను ఎక్కడన్నా పట్టుకున్నాడా, ఎక్కడైనా ఏ స్త్రీ దగ్గరైనా క్షమించండి, లేకపోతే ఏ అబద్ధమైన పాపం అంటే వ్యభిచారం ఉంటే కాదు. కొంతమంది అబద్ధాలు ఆడేస్తారు. ఒక ఆయన అనుకున్నాడు, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున వస్తు పెడితే గోడగట్టుకుంటాడు, మగవాళ్ళు అబద్ధాలు ఆడితే తడికి దడిలాగా ఉంటుందండి. అంటే మీరు అంత స్ట్రాంగ్ అనమాట. ఏమండి అబద్ధాల నీ మాటలు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది? దేవుడు తన యొక్క బిడ్డలను పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశపడ. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులు. హల్లెలూయా. ఒకసారి ఒక రాజు గారు ఉన్నారు. ఒక రాజు గారు, పూర్వకాలంలో రాజులు ప్రియుల రథాల మీద గుర్రాల మీద ప్రయాణాలు చేసేవారు. ఆయనకి పుట్టినరోజున ఆయన అనుకున్నాడంట, నాకు ఈరోజు నాకు ఫస్ట్ ఏ వ్యక్తి కనబడతాడో ఆ వ్యక్తిని సంతోషపరుస్తానని అనుకున్నాడు. రాజుగారు పుట్టినరోజు బయటకు వస్తే స్నానం చేసేసి, రాజవస్త్రాలు వేరేగా ఉంటాయి. మీకు అర్థమైందా? రాజవస్త్రాలు అంటే ప్యాంటు చొక్కా కోట్ వేసుకొని రాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక రాజు ఉన్నాడు, చార్లెస్. ఆయన రాజు డ్రెస్ వేస్తాడు చూడండి, చాలా రాయల్గా ఉంటుంది. అటువంటి చూడాలి. మన సినిమాల్లో చిరంజీవిని, పవన్ కళ్యాణ్, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు చూస్తాం. అటువంటి వాళ్ళు పరిశీలించాలి. నిజంగా నేను ఒకసారి చూశాను ఆ మధ్యలో, ఈయన ఆ ఇంగ్లాండ్ దేశానికి రాజు కాబట్టి ఆయన కూడా ఒక రోజున చక్కటి డ్రెస్, రాజు వస్త్రాలు వేసుకుని బయటకు వచ్చాడు. ఆయన గుర్రం మీద చక్కటి వస్త్రాలు వేస్తారు. ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకాల పరివారం అంతా వస్తున్నారు. ఆయన వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక భిక్షగాడు కనబడ్డాడు. ఎవరు కనబడ్డారమ్మా? ఒక భిక్షగాడు కనబడ్డాడు. మరి ఆయన ఏమనుకున్నాడు, ఈ రోజు నాకు ఏ వ్యక్తి కనబడతాడో ఫస్ట్ ఆ వ్యక్తిని ఐ మేక్ హిమ్ హ్యాపీ, నేను సంతోషపరుస్తాను. వాడు డాన్స్ అయ్యాల ఆ సంతోషానికి. సరే, వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆయన సంచిలో ఒక బంగారపు నాణ్యాన్ని తీసాడంట, గోల్డ్ కాయిన్. ఆ భిక్షగాడికి అలా విసిరేస్తాడంట. అయితే పక్కన ఒక మురికి ఒక గొయ్యి ఉంది, అది మురికి గొయ్యి, అందులోకి వెళ్ళి పడింది. వాడు అందులోకి వెళ్తున్నాడంట. రేయ్, ఇక ఆ మురికి గోతులోకి వెళ్ళొద్దు, తీసుకో, వాడు ఇస్తున్నానని నమ్మల్ని ఆలోచించాడు. ఈ భిక్షగాడు ఏం చేశాడంటే, అనుకున్నవాడు రాజు రెండవసారి ఇచ్చిన బంగారపు నాణ్యమును జోడులో పెట్టుకుని ఆ మురికి కాలంలో పడిన దానిని మరలా వెతకడానికి వెళ్తున్నాడంట. రేయ్, కదొద్దు, నీకు ఇంకా కావాలా? ఇంకోటి ఇచ్చాడు. ఇంకా కావాలా? ఇంకోటి ఇచ్చాడంట. ఇచ్చినవి జోలు పెట్టుకుంటున్నాడు. మరలా ఆ మురికిలో పడినట్టు దానికి గెలుపుతున్నాడంట. ఒరేయ్ పనికి రానుడా, ఒరే గాడిదా, ఎన్ని బంగారపు నాణాలు ఇస్తున్నాను, ఆ మురికి దానిలో నువ్వు చేయి పెట్టవద్దు. ఆ మురికి ఉంటున్న ఆ ఏరియాలో డోంట్ పుట్ యువర్ హ్యాండ్. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఆల్ రైట్, మరలా ఇచ్చాడు. ఇక రాజు వెళ్ళిపోతుంటే వెనక్కి చూశాడు రాజు. మరలా మురికి కాలంలోకి వెళ్ళి ఆ బంగారపు నాణ్యం దిగుతున్నాడంట. మళ్ళా రాజు చెప్పాడంట, ఒరే ఎన్నిసార్లు చెప్పాలి, నీకు ఎన్ని నాణాలు కావాలంటే అన్ని నాణాలు ఇచ్చాను కదా, నా రాజ్యములో సగమైన ఇచ్చేస్తాను, కానీ ఆ మురికి కాలువలో చెయ్యి పెట్టవద్దు. ఈ రోజున దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాడు, గేదెలు కావాలంటే గేదె ఇచ్చాడు. మరలా ఆ పాపం అనే మురికి కాడికి వెళుతున్నావు, ఆ పాపాన్ని అంటించుకుంటున్నావు. ఆ పాపం దగ్గరికి వెళ్ళొద్దు. అపవిత్రతను విడిచిపెట్టే దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చాలా తీవ్రముగా డ్యామేజ్ చేసేది ఏంటంటే పాపము. ఏం చెప్పండి?
పాపం చేసే వ్యక్తి గురించి పాపాన్ని ఖండించక్కర్లేదు, కానీ ఆ వ్యక్తి మీదకి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. ద సిన్ ఈజ్ సో డేంజరస్. అది త్రాచు పాము వలె నువ్వు చేస్తున్న పాపము నిన్ను కాటు వేస్తుంది. నిజమైన భక్తి ఏంటో చెప్తాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట చదవమ్మా, చదువు. ఏదనగా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టయే. హల్లెలూయా. మీరు నాతో చెప్తారా? దేవునికి ఇష్టమైంది ఏంటో చెప్తున్నాను, మీరు చెప్పండి. ఇహలోక పరలోక, ఇహలోక మాలిన్యము ఏంటమ్మా? నీ గొంతుకి వినబడతలేదమ్మా, బాగా తిను, చదువమ్మా. ఇహలోక ఆశ ఎలా చదువుతుందంటే మొత్తం అంతా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టే అదే దేవునికి ఇష్టమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి చూస్తాను, ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ వచ్చినప్పుడు 2-3 కుర్రోళ్ళు ఒక 2-3 అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఏం చేస్తారండి వీళ్ళు? మాట్లాడతారండి. ఏం మాట్లాడతారు? ఎంతసేపు మాట్లాడతారు? మాట్లాడటమే. ఎంతసేపు మాట్లాడతాం? ఆ 2 అమ్మాయిలు ఈ 2 అబ్బాయిలతో మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు. ఏమంటించుకుంటున్నారు చెప్పండి? మాలిన్యం అంటించుకుంటున్నారు. ఒక పురుషుడు, ఒక యవనస్తుడు, యేసుక్రీస్తును అంగీకరించిన ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఎంత పని ఉంటుందో అంతసేపే మాట్లాడాలి, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండక్కర్లేదు. అర్థమైందా? ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా, ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా మీ యొక్క పవిత్రతను కాపాడుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ రీతిగా సెలవిస్తుంది, ఇహలోక మాలిన్యము అంటకుండా. ఏమంటకుండా ఉండాలి? శరీరాశలు కానీ, నేత్రాశ కానీ, లోకపు పాపము నిన్ను అంటకూడదు. నేను కొన్నిసార్లు ఆలోచన చేస్తాను, నన్ను ఏ పాపము నన్ను ఏలుబడి చేయడం లేదు. ఏం చేయట్లేదండి. ఒకవేళ ఏలుబడి చేస్తే ఎలా బట్టలు కట్టుకునేవాడు కాదు. ఒకవేళ ఏలుబడి చేస్తే పిల్లలందరూ కూడా అడుక్కునేవారు. ఒకవేళ ఏలుబడి చేస్తే ఇహ సంబంధమైనది వదలండి, నేను ఒక సేవకుడిగా మీ ముందు నిలబడలేను. హల్లెలూయా. ఏ పాపము ఆయన అక్కడికి వెళ్ళాడండి, ఇంకా ఇంట్లో నుంచి బయటికి రాడండి అని అంటున్నారా? అక్కడ ఏదో అంటుకుంది, ఆవిడ అక్కడికి వెళ్ళిందండి, అందులో నుంచి ఇంక 2 రోజులు రారండి అనే మాటలు వినబడుతున్నాయా? క్రైస్తవ జీవితము పరిశుద్ధముగా ఉండ, ఇహలోక మాలిన్యము. ఆ మాట మళ్ళీ చదువమ్మా. అమ్మ లాస్ట్ మాట కావాలి నాకు. ఇహలోక మాలిన్యము. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను పర్ఫెక్ట్ అయిపోయానని అనుకోకండి. వేరెవర్ యు ఆర్, మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, సాతానుడు ఉచ్చు వేసి ఉంటాడు. యవనస్తులారా గమనించండి, సాతానుడు నిన్ను ఎవరినో ఒకరు రెడీగా పెడతాడు. నేను సీనియర్ అయిపోయాను, నేను బాగా పాటలు పాడేస్తున్నాను, అంత ఇంత అనొద్దు. వాక్యం చెబుతుంది ఇహలోక మాలిన్యము అంటకుండా. నువ్వు మైక్ పట్టుకుని పాటలు పాడాలంటే నీకు పరిశుద్ధత కావాలి, లేకపోతే రేపొద్దున దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడండి. వాక్యం చెప్తుంది ప్రియులరా, మన జీవితాలు ఎలా ఉండాలంటే క్రీస్తు నందు నూతనంగా ఉండాలి. నవీన స్వభావమును ధరించుకోనండి. ముగిస్తున్న మాట చూడండి,
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని. ఒక ఆయన ఉన్నాడు, మగోళ్ళు ఎవరిని ఎక్కించుకొని బండి మీద, ఆడవాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. నేను చూస్తూ ఉంటాను, అంటే ఆయన బుద్ధి ఎంతమందిని షిఫ్ట్ చేసేస్తున్నాడండి, ఎంత మంచి ఆయన. నేను చాలాసార్లు నా బండి మీద ఎవరినైనా ఒక స్త్రీని ఎక్కించుకోవాలని భయం వేస్తాను. నిజంగా ఎక్కించుకుంటే నాకు చెల్లేవాడు, కానీ సమాజం దానిని ఎలా చూస్తారు? ఒక ఆయన ఉన్నాడు, ఏ రోజు ఆయన బైక్ వెనకాల బ్రదర్ ఉన్నాడు, సిస్టర్ ఏముంటుంది, ఎవరుంటారండి? లేడీస్. ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ ఎల్డర్ సిస్టర్, యంగర్ సిస్టర్, ఏ సిస్టర్ తెలియదు. హ్యావ్ ఎవ్రీ టైమ్ ఆన్ హిస్ బైక్ సిస్టర్స్ ఓన్లీ. ఇట్స్ నాట్ గుడ్. ఒకవేళ ఒక మంచి మనసుతో అదేదో వన్స్ ఆర్ ట్వైస్, ఒకసారి 2 సార్లు అంటే పర్లేదు, ఎవ్రీ టైం అలాగే కనబడతాడు. అంత వచ్చారు. అదేంటమ్మా? నవీన, మళ్ళీ చదవవచ్చును కదా, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. ఒకవేళ ఒకప్పుడు అలా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాక, ఆయన రక్షణ పొందుకున్నాక నీ జీవితం ఎలా ఉండాలంటే నవీన స్వభావం, నూతన స్వభావం, నవీన స్వభావమును ధరించుకో. హల్లెలూయా. పక్షిరాజు పంది వలె భూమి మీద కాదు, 6000 అడుగుల పైన అది పరిశుద్ధముగా బ్రతుకుతుంది. యెహలోక మాలిన్యము. నేను అనుకుంటాను, ఒకవేళ పక్షిరాజు భూమి మీదకి వస్తే ఏమైనా పాడనుకుంటాను, ఊరికి అనుకుంటారు, అది ఎత్తైన స్థానంలో ఉంటుంది. హల్లెలూయా. పక్షిరాజుకి నేను తర్వాత చెప్తాను, 2 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు ఉంటాయి? ఒక వింగ్ ప్రేయర్, ఇంకొక వింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒక రెక్క వాక్యము, ఇంకొక రెక్క ప్రార్థన. నేను తర్వాత మాట్లాడతాను. నవీన స్వభావం, చక్కటి మాట. కాబట్టి ఎవడైనాను క్రీస్తునందున్నాడు, క్రీస్తుతో ఉంటే, క్రీస్తుతో సహవాసం చేస్తే, హల్లెలూయా, యేసుక్రీస్తుతో ఉంటే, ఎవరితో ఉంటే? యేసుక్రీస్తుతో ఉంటే యువర్ న్యూ క్రియేషన్. బెంగళూరులో రాంబాబు గారు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రాబ్లమ్, ఆయన యేసు ప్రభును ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాక ఆయన సేవకు వచ్చాడు. ఆయన సేవకు ఒక పేరు ఇట్టాడు, న్యూ క్రియేషన్. హల్లెలూయా. మన మీటింగ్కి వచ్చారు, దమ్ము ఉండాలంటాడు. అలా మనుషులు కొట్టే దమ్ము కాదు, ఏ దమ్ము ఉండాలా? క్రీస్తు కొరకు జీవించి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా, నేను క్రీస్తు కొరకు నూతనమైన వ్యక్తి కావాలి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే యు విల్ బి మోర్ విక్టోరియస్. అంటే నువ్వు ప్రతి ఏ పాపమైనా సరే అసహించుకుంటావు, పాపాన్ని ద్వేషిస్తావు. దొంగతనం కావచ్చు, ఏ పాపమైనా కావచ్చు, పాపాన్ని నువ్వు జయించాలి. ఎప్పుడంటే యేసుక్రీస్తులో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫేస్బుక్లో ఒక విషయాన్ని విన్నాను ఈ మధ్యలోనే, బహుశా 2 రోజులు అయి ఉంటుంది. ఒక కేఎస్ఆర్టీసీ బస్సులో ఒక ఆయన పాన్ పరాక్ నవ్వుతున్నాడు. ఏం నవ్వుతున్నాడు? పాన్ పరాక్. కొన్ని ఏదైనా ఒక అరటి పండు తినొచ్చు కదా, ఒక యాపిల్ పండు, దానిమ్మ గింజలో తినొచ్చు కదా. పాన్ పరాక్ నవ్వుతున్నాడు. దానికి అడిక్ట్ అయిపోయాడు. నోటి నిండా కుమ్మేసాడు, నోరు పగిలిపోయేలాగా ఉన్నాయి. బస్సు వెళ్ళిపోతుంది, బస్సులో నుంచి బుర్రకాయ బయటెట్టి ఓడుతున్నాడంట. ఎదురుగుండా ఇంకొక కేఎస్ఆర్టీసీ బస్సు వచ్చి వాడు తలకాయని కొడితే తలకాయ కట్ అయిపోయింది, రోడ్డు మీద పడిపోయింది. ఆ రోడ్డు అంతా నెత్తురి, మొండెము బస్సులో ఉండిపోయింది. తల ఎక్కడ పడింది చెప్పండి? ఈ మధ్య 2 రోజులు అయింది, 2-3 రోజులు. పాన్ పరాక్ను అలవాటు చేసుకున్నాడు, అది ఒక హ్యాబిట్ అయిపోయింది. బస్సులో కూడా నవ్వుతున్నాడు. దానిని మూసేయడానికి బుర్రకాయ బయటకి ఎట్టాడు, బస్సు కొట్టేస్తాడు. ఎంత గౌరవం! పాపం వల్ల వచ్చే జీవితం మనం. చాలా మంది పాన్ పరాకులు తిని వాళ్ళు క్యాన్సర్లు తెచ్చుకున్నారు. కొంతమంది డ్రగ్స్ అడిక్ట్ అయిపోయారు.
పాపము చేయి ప్రతివాడు పాపమునకు బానిసైపోయాడు. ఈరోజు నేను ఒక శుభవార్త, ఐ హావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. యేసు క్రీస్తు దగ్గరికి వస్తే, యేసు క్రీస్తును నువ్వు ఆరాధిస్తే, ఇఫ్ జీసస్ కమ్స్ ఇంటు యువర్ లైఫ్, నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోదు. నువ్వు ఆ మనిషిగా ఉండవు, నువ్వు నూతనమైన వ్యక్తిగా ఉంటావు, నూతనమైన వ్యక్తిగా జీవిస్తావు. ఎవడైనా నువ్వు క్రీస్తునందునే యథార్థమైన భక్తి నీతియు కలిగిన వారై ఆయన ఇచ్చే నూతన స్వభావమును ధరించగలిగిన ప్రభు బలంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆయన బలను తీసుకోబోతున్నాం. ఆయన నీ పాపము కొరకు సిలువలో చిందించిన రక్తం, నీ పాపముల కొరకు నలుగుగొట్టబడినటువంటి ఆయన శరీరమును తినదాయన్నాము, ఆ రక్తమును త్రాగదాయన్నాము. నిన్ను పరిశీలన చేసుకో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బల్ల మన ఎదుటి ఉన్నది, బల్ల కొరకు సిద్ధపడదాం. అందరం కళ్ళు మూసుకుందాం. వెన్న దేవుని మాటను తలపోసుకుంటూ వాక్యం చెప్తా ఉంది. ఎవడ యోగిగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో, ఆయన రక్తమును త్రాగును, ఆయన శరీరము తిన్నవాడు అపరాధి కనుక ఆయన రక్తమును ఆయన శరీరమును పాలుభాగస్తున్న నూతన మనము నూతన పరచబడ్డామా, నవీన స్వభావం ధరించుకున్నామా, ఇహలోక మాలిన్యం అంటుకున్న బ్రతుకుతున్నామా అన్న ఒక ప్రశ్న మన మధ్యలో మెదలవలసిన సమయం ఇది కనుక ప్రతి ఒక్కరూ తను తానే పరీక్షించుకునవలను. తను తాను పరీక్షించుకుని ఆ రొట్టెను తిని, ఆ శరీరము తిని ఆయన రక్తమును త్రాగవలనని వాక్యం సెలవిస్తూ ఉంది. అయోగ్యంగా తీసుకున్నవాడు అపరాధి అని ఎంచబడతాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుల ప్రేమ కలిగింది. ఇంతవరకు నీ ప్రశస్తమైన ప్రార్థన చెప్తా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దానిని బట్టి వందనాలు నాయన. ఏ పాపము నాయన, ఏ పాపము మమ్మల్ని అంటున్నాయొద్దు ప్రభావ. చేద్దాం అందరూ మాకు కళ్ళు మూసుకుని మాట చెప్పండి. ఈ వారం అంతా సినిమాలు బాగా చూసారేమో, ఈ వారం అంతా అబద్ధాలు బాగా ఆడారేమో, ఈ వారం అంతా మోసకరమైన ప్రయత్నాలు, మోసకరమైన స్థితిగతుల్లో ఉన్నారేమో. ఒక్కసారి పరీక్షించుకో. శుద్ధమైన హృదయం ఉందా? దేవునికి అనుకూలమైన చేతులు ఉన్నాయా? మీరు రక్తము చేతను అపరాధముల చేతను నిండి ఉన్నారు మీరు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి విరోధమైన దాంట్లో వాళ్ళలో పెట్టకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు శుద్ధీకరించబడిన వారుగా, ప్రతి ఒక్కరు నూతన పరచబడిన వారుగా, నవీన స్వభావం ధరించుకున్న వారుగా దేవుని యొక్క బలలో చేపెట్టడానికి ఒక్కసారి పరీక్షించుకుందాం, ఒక్కసారి కడుపుకుందాం. ఇదిగో యేసు రక్తము, ఆయన కలువరి శిలువలో కార్చబడిన ఆయన రక్తం ప్రవహిస్తూ ఉంది. నది వలె ఆయన రక్తము ప్రవహిస్తూ ఉంటుందిగా ఆయన రక్తములోని పాపాలు కడుక్కో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీ రక్తము కడిగేయా, నా నోటిని కడిగేయా, నా చేతులు కడిగేయా, నా హృదయమును కడుగుదేవా. ప్రతి ఒక్కరు అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడుగు తండ్రి, కడుగుతే నా పవిత్రత యావత్తును పోవునట్లు శుద్ధ జలముతో కడిగయ్యా, నువ్వు కార్చిన రక్తముతో కడిగయ్యా, నీ ఆత్మతో కడుగు తండ్రి. నీకు స్తోత్రాలు. నీకు విరోధమైన భావము, నీకు విరోధమైన ఆలోచనలు కాల్చివేయండి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఒప్పుకోండి దేవుడి దగ్గర. మనలో ప్రవేశించినప్పుడు దేవుని శక్తి మనలోకి రావాలి కానీ సాతాను మనలోకి రాకూడదు. సాయోధ ఈశ్వరుడు ప్రభు యొక్క శరీరాన్ని తిన్నప్పుడు, ప్రభు యొక్క రక్తాన్ని తాగినప్పుడు సాతాను వారిలోకి ప్రవేశించారు. సాతాను ప్రవేశించడం కాదు, దేవుని ఆత్మ రావాలి, దేవుని శక్తి మనలోకి రావాలి. అందుకే కడుపుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇంతవరకు చేసిన మీ మాటలన్నీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా కొరకు నలుగుగొట్టబడి కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి చివరి రక్త బొట్టు వరకు కార్చి, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, దీన్ని తాగండి, నేను వచ్చేంత వరకు దీన్ని చేయండి అని నాయన మీరు మాకు ఆజ్ఞాపూర్వకంగా రాసిచ్చారు తండ్రి. మీ రక్తమును, మీ శరీరమును స్వీకరిస్తూ ఉంటుందిగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ రాజ్య వారసులుగా మీ సువార్తను ప్రకటించే వారు ఉన్నట్లు కృప చూపమని యేసు ప్రభువు వారి పేరిట వేడుకుంటున్నాము తండ్రి.